లాస్ట్ ఎపిసోడ్ బ్రహ్మముడిలో రేవతికి కావ్య వీడియో కాల్లో పంపించిన వీడియో చూస్తుంది. అది చూసిన రేవతి కంటతడి పెట్టుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఈరోజు అంటే 778వ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే రేవతి కొడుకుని ఇంట్లో వాళ్ళంతా ముద్దు చేస్తూ ఉండడంతో రుద్రానికి డౌట్ వస్తుంది. భోజనం చేసిన తర్వాత పిల్లాడు మంచినీళ్ళు తాగమంటే తాగడం, నన్ను పట్టుకోవాలని చెప్పడంతో అపర్ణ నా వల్ల కాదు, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయని చెబుతుంది. దీనితో బాబు వద్దులే మంచినీళ్ళు తాగుతానని అంటాడు. నువ్వు నీళ్లు తాగుతావని అబద్ధం చెప్పానని అపర్ణ అనడంతో నువ్వు నన్ను చీటింగ్ చేశావని అంటాడు బాబు. నా చేత నా కొడుకు పరుగులు పెట్టించలేదు, నన్ను ఇల్లంతా తిప్పుతావా అంటుంది అపర్ణ. అమ్మ బాబు కలిసిపోయారని నేను ప్లాన్ చేస్తే దానికి తిరిగి ఉండదని అంటాడు రాజ్. మీరు సక్సెస్ అయింది 50% మాత్రమేనని, ఇంకా 50% బ్యాలెన్స్ ఉందని అంటుంది కావ్య. ఇంతలో ఇందిరా వచ్చి ఆ 50% కూడా పూర్తయితే అపర్ణకి మీరు దొరికిపోతారని చెబుతుంది. నాతో చెప్పకుండా రేవతి కొడుకుని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని నిలదీస్తుంది ఇందిర. రేవతి గురించి అనవసరంగా మీకు చెప్పి తప్పు చేశారని బాధపడుతుంది కావ్య. ఆ రోజు కూడా నాకు చెప్పకుండా రేవతిని ఇంటికి పిలిపించి అపర్ణతో గొడవ చేయించారని అంటుంది. ఈరోజు ఏకంగా దాని కొడుకుని తీసుకువచ్చి మన ఇంట్లోనే పెట్టారని మండిపడుతుంది ఇందిర. మీకు చెప్పకపోవడం తప్పేనని క్షమించమని అడుగుతుంది కావ్య. బాబు లేకుండా ఉండలేని స్థితికి తీసుకువచ్చి పిల్లడు కావాలని అమ్మతోనే చెప్పిస్తానని అంటాడు రాజ్. మీరు నిజం చెప్పగానే హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది మీరు అనుకుంటున్నారా అని మండిపడుతుంది ఇందిర. అమ్మకి బాబు ఎవరో తెలియకుండా ఆమెకు కనెక్ట్ చేస్తే నెమ్మదిగా వాడి మీద ప్రేమ పెంచుకుంటుందని చెబుతాడు రాజ్. ఆ ప్రేమ కాస్త అతి ప్రేమగా మారిపోయి వాడికి అడిక్ట్ అయిపోతుందని కరెక్ట్గా అదే టైంలో వాడిని దూరం చేస్తే పిల్లాడు లేకుండా ఉండలేకపోతున్నానని అంటుంది చెబుతాడు రాజ్. టైం చూసుకుని బాబుని తీసుకువచ్చి నిజం చెప్పిస్తారని చెబుతాడు. అప్పుడు కూతురి కోసం కాకపోయినా మనవడి కోసమైనా తప్పకుండా క్షమిస్తుందని అంటాడు రాజ్. చీటింగ్ చేయడం నాకు కూడా వచ్చని అపర్ణతో అంటాడు చిన్నారి స్వరాజ్. నిజంగానే కాలు నొప్పులు పుడుతున్నాయంటే నమ్మేశావా అని అంటూ ఆట పట్టిస్తాడు. పిల్లాడు ఎక్కడ గుర్తుపట్టేస్తాడోనని ఇందిరా ముఖాన్ని చీరతో కవర్ చేసుకుంటుంది. దీనితో రుద్రానికి డౌట్ వచ్చి ఎందుకు ముసుగు వేసుకున్నావని అడుగుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దావిడిని గుద్దేసిన పిల్లాడు వెంటనే తాతమ్మ అని పిలవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. మా అమ్మని అలా ఎందుకు పిలిచావని రుద్రాని సుభాష్ అడగడంతో తాతమ్మని తాతమ్మ అనే పిలుస్తారని చెబుతాడు స్వరాజ్. రుద్రాని గట్టిగా అడగడంతో నువ్వు నాకు నచ్చలేదు, నేను నీకు చెప్పను అంటాడు. మా అత్తయ్య నీకు ఎలా తెలుసు, అంత ఖచ్చితంగా తాతమ్మ అని ఎలా పిలిచావని అడుగుతుంది అపర్ణ. నాకు మా అమ్మ చెప్పింది, అందుకే పిలిచారని పిల్లాడు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బోండంలో ఉన్న ముసలి వాళ్ళు ఎవరు కనిపించినా తాతమ్మ అని పిలవాలని, వాళ్ళకి సహాయం చేయాలని మా అమ్మ చెప్పిందని అనడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కావ్యరాజును బయటకు తీసుకువెళ్ళి స్వరాజ్ మా ఫ్రెండ్స్కి నిజం చెప్పేస్తానని టెన్షన్ పడ్డారా అని అడుగుతాడు. ఆ స్వరాజ్ ఎవరికైనా మాటిస్తే తప్పడని అంటాడు పిల్లాడు. ఇక ఆ బాబుకి ఇంటికి ఏదో సంబంధం ఉందని దానిని తేల్చేస్తానని రాహుల్తో చెబుతుంది రుద్రాణి. భోజనం చేయకుండా రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది యామిని. భర్త తినకుండా భార్య ఎక్కడైనా భోజనం చేస్తుందా అని అడగడంతో వైదేహి రఘునాథులు షాక్ అవుతారు. రాజ్ నిన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని, నా మెడలో తాళి కడతాడని చెబుతుంది. నువ్వు అందని ద్రాక్ష కోసం ఆశపడుతున్నావని మండిపడతాడు రఘునాథ్. ఇంతలో యామినికి రాజ్ ఫోన్ చేసి ఇంటికి రావడం కొంచెం లేట్ అయ్యేలా ఉందని చెబుతాడు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది యామిని. ప్రాబ్లం ఏమీ లేదని, ఈరోజు కళావతి గారికి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నానని అంటాడు. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది. కావ్యకి ప్రపోజ్ చేయడానికి వాళ్ళింట్లోనే బాబు ఉన్నాడని, అందుకే ఇంటికి రావడం లేట్ అవుతుందని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఆ రాజ్ కావ్యలు విడిపోవడం జరగదని, వారి మధ్య ఉన్న తాలిబంధమే వాళ్ళని బలంగా కాపాడుతుందని చెప్తాడు రఘునాథ్. నువ్వు అనవసరంగా రాజ్ మీద ఆశలు పెంచుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని అంటాడు. ఇక పిల్లిన ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నా నీకోసం చూస్తూ ఉండిపోయానని చెప్తాడు రఘునాథ్. పరిస్థితులు చూస్తుంటే రాజ్ నీకు సొంతం కావడం కష్టమేనని చెప్తాడు. రాజ్ కావ్య విడిపోతే నేనే నీకు సపోర్ట్ చేస్తానని చెప్తాడు. ఇక పిల్లాడిని పిలిచి నువ్వు మీ ఫ్రెండ్ దగ్గరే పడుకోవాలని చెబుతుంది కావ్య. ఇదంతా చూసిన రాజ్ బాబుకి ట్రైనింగ్ ఇస్తున్నారని అంటాడు. వాడిని వీలైనంత ఎక్కువసేపు అత్తయ్యకి దగ్గర చేస్తే మంచిదని అలా చేశారని అంటుంది కావ్య. ఇక ఇదే నేపథ్యంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతూ ఉండగా ప్రకాశం రావడంతో రాజ్ వెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.